ఫ్యూచర్ సింపుల్ సెంటెన్సెస్ని క్వశ్చన్స్గా మార్చడం చూద్దాము. యూ విల్ బీ ఇన్ స్కూల్ టుమారో, రేపు నువ్వు స్కూల్లో ఉంటావు. స్టేట్మెంట్ ఉంటావా అని అడగాలి. ఆ విల్ని సబ్జెక్టు ముందు రాస్తాము, బీ అక్కడే ఉంటుంది. విల్ యూ బీ ఇన్ స్కూల్ టుమారో, రేపు స్కూల్లో ఉంటావా అవుతుంది. దీనికి ముందు WH వర్డ్ ఉపయోగిస్తే ఇంటరాగేటివ్ క్వశ్చన్. వేర్ విల్ యూ బీ టుమారో, రేపు ఎక్కడ ఉంటావు. రాజు విల్ బీ హ్యాపీ, రాజు సంతోషంగా ఉంటాడు. విల్ని రాజుకు ముందు రాస్తాం. విల్ రాజు బీ హ్యాపీ, రాజు సంతోషంగా ఉంటాడా. దీనికి ముందు ఇంటరాగేటివ్ వర్డ్ ఉపయోగిద్దాం. వై విల్ రాజు బీ హ్యాపీ, రాజు ఎందుకు సంతోషంగా ఉంటాడు. చిల్డ్రన్ విల్ బీ ఇన్ స్కూల్, పిల్లలు స్కూల్లో ఉంటారా అనాలి. విల్ని చిల్డ్రన్ ముందు రాద్దాం. విల్ చిల్డ్రన్ బీ ఇన్ స్కూల్, పిల్లలు స్కూల్లో ఉంటారా. దీనికి ముందు ఇంటరాగేటివ్ వర్డ్. వై విల్ చిల్డ్రన్ బీ ఇన్ స్కూల్, పిల్లలు స్కూల్ ఎందుకు ఉంటారు. ఈ విధంగా పాజిటివ్ క్వశ్చన్స్ని తయారు చేస్తాం. సబ్జెక్ట్ తర్వాత ఉండే విల్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్ అవుతాయి. ఈ క్వశ్చన్స్కి ముందు WH వర్డ్స్ ఉపయోగిస్తే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్స్ చూద్దాం. హీ విల్ నాట్ బీ దేర్, అతను అక్కడ ఉండడా అని అడగాలి. విల్ నాట్ విడివిడిగా ఉన్నాయి కాబట్టి విల్ మాత్రమే సబ్జెక్టు ముందుకు వస్తుంది. విల్ హీ నాట్ బీ దేర్, అతను అక్కడ ఉండడా అవుతుంది. దీనికి ముందు ఇంటరాగేటివ్ వర్డ్. వై విల్ హీ నాట్ బీ దేర్, అతను అక్కడ ఎందుకు ఉండడు. సబ్జెక్టు తర్వాత విల్ నాట్ విడివిడిగా కాకుండా వోంట్ అని ఉంటే ఆ వోంట్ మొత్తం సబ్జెక్టు ముందుకు రాస్తాము. రాణి వోంట్ బీ ఎట్ హోమ్, రాణి ఇంటి వద్ద ఉండదు టుమారో అనుకుందాం. రాణి ఇంటి వద్ద ఉండదా అనాలి. ఇప్పుడు వోంట్ మొత్తం సబ్జెక్టు ముందుకు రాస్తాం. బీ అక్కడే ఉంటుంది. వోంట్ రాణి బీ ఎట్ హోమ్, రాణి ఇంటి వద్ద ఉండదా అవుతుంది. దీనికి ముందు ఇంటరాగేటివ్ వర్డ్ ఉపయోగిద్దాం. వెన్ వోంట్ రాణి బీ ఎట్ హోమ్, ఎప్పుడు రాణి ఇంటి వద్ద ఉండదు, రేపు ఎల్లుండి మొన్నాడు ఎప్పుడు అని. ఇట్లా నెగిటివ్ క్వశ్చన్స్కి విల్ నాట్ అని ఉంటే నాట్ అదే ప్లేస్లో ఉంటుంది, విల్ మాత్రమే సబ్జెక్టు ముందుకు వస్తుంది. అలా కాకుండా వోంట్ అని కానీ నెగిటివ్ సెంటెన్స్లో ఉంటే వోంట్ మొత్తం సబ్జెక్టు ముందుకు వస్తుంది. ఈ విల్ ముందు వోంట్కి ముందు ఇంటరాగేటివ్ వర్డ్స్ ఉపయోగిస్తే అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. స్ట్రక్చర్స్ చూద్దాము. విల్ నాట్ సపరేట్గా ఉంటే నెగిటివ్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే విల్ సబ్జెక్ట్ నాట్ బీ నౌన్ అడ్జెక్టివ్ వెర్బ్ ఐఎన్జీ ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇంటరాగేటివ్ క్వశ్చన్ అయితే WH వర్డ్ విల్ సబ్జెక్ట్ నాట్ బీ నౌన్ అడ్జెక్టివ్ వెర్బ్ ఐఎన్జీ ఈ విధంగా ఉంటుంది. అదే వోంట్ సబ్జెక్ట్ తర్వాత ఉంటే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వోంట్ సబ్జెక్ట్ బీ నౌన్ అడ్జెక్టివ్ వెర్బ్ ఐఎన్జీ ఈ విధంగా ఉంటుంది. ఇంటరాగేటివ్ వర్డ్ అయితే WH వర్డ్ వోంట్ సబ్జెక్ట్ బీ నౌన్ అడ్జెక్టివ్ వెర్బ్ ఐఎన్జీ ఈ విధంగా ఇంటరాగేటివ్ క్వశ్చన్ తయారు చేస్తాం. ఈ విధంగా ఫ్యూచర్ సింపుల్ టెన్స్లో పాజిటివ్, నెగిటివ్, ఎస్ ఆర్ నో ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ని తయారు చేయవచ్చు.